కడప కర్నూలు జాతీయ రహదారిలో సిరివెల్ల మెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 3 మృతి చెందగా 9 మందికి తీవ్ర గాయాలైనవి. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైర్ బ్లాస్ట్ కావడంతో డివైడర్ పైకి వెళ్లి ఎదురుగా వస్తున్న లారీ కంటైనర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్, క్లీనర్, బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో మంటలు వ్యాపించడంతో క్లీనర్, స్థానికుల అప్రమత్తతో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. కళ్ల ముందే ప్రయాణించిన బస్సు మంటల్లో కాలిపోతుంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఏఆర్బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్ నెల్లూరు నుంచి హైదరాబాద్కు నెల్లూరులో బుధవారం రాత్రి 8:30 బయలుదేరింది. అర్ధరాత్రి 1:05 సిరివెల్ల మెట్టకు చేరుకోగానే బస్సు ముందు టైర్ బ్లాస్ట్ అయి డివైడర్ ఎక్కి అటుగా వస్తున్న నంద్యాల నుంచి కడపకు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో బస్సు ముందర భాగాన మంటలు చెలరేగటంతో లారీ డ్రైవర్, లారీ క్లీనర్, బస్సు డ్రైవర్లు సజీవ దహనానికి గురయ్యారు. భారీ శబ్దంతో స్థానికంగా ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. స్థానికులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చారు. బస్సు క్లీనర్ నాగ సురేందర్ రెడ్డి బస్సు అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను స్థానికుల సహాయంతో కిందికి దించారు. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో మంటలు చెలరేగటంతో బస్సు, లారీతో పాటు కంటైనర్లో ఉన్న ఎలక్ట్రికల్ మోటార్, సైకిల్ దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ సునీల్ సెరానా, ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. టైర్ పగులుతానే అన్న అంటే డివైడర్ తెచ్చి ఎలా పగిలిందో రన్నింగ్లో పగిలిందో. Both the vehicles caught fire as well. Kani, all the passengers are safe. Passengers అందరూ సేఫ్గా బస్ నుంచి దిగారు. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ పోలీస్ పర్సనల్ వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసింజర్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్. 4 ప్యాసింజర్స్కి స్మాల్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. ఆల్ ది ఇంజరీ ఉన్న ప్యాసింజర్స్ దే హ్యావ్ బీన్ సేఫ్లీ మూవ్డ్ టు జీజీహెచ్ నంద్యాల. కానీ ఈ యాక్సిడెంట్లో 3, ఒక బస్ డ్రైవర్,
దెన్ అపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లోరీ డ్రైవర్ అండ్ లోరీ క్లీనర్ ముగ్గురు పర్సన్స్ దే హ్యావ్ పాస్డ్ అవే. ఫోరెన్సిక్ సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఎస్పీ, డీఎస్పీలు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, వివరాలను బస్సు క్లీనర్ పోలీసులకు, మీడియాకు వివరించారు. టైర్ బ్లాస్ట్ అయిపోయి డివైడర్ ఎక్కేసి బండి అలాగే అన్న అంటున్నాను. కంట్రోల్ చేయాలనుకున్నాను, అది కంట్రోల్ కావడం లేదు. డివైడర్ పైన ఉండేసరికి కంట్రోల్ కాలేదు. బండి ఎవరో పాస్ అయిపోయి డివైడర్ ఎక్కగానే అట్లా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయితేనే నేను కింద పోయి పడిపోయినా. నేను ఎక్కడుండేది నాకు అర్థం కాలేదు. కొద్దిసేపు అక్కడ బ్లాస్ట్ అయ్యి కింద పడిపోయాను. మళ్ళీ తర్వాత వచ్చి అందరికి ఎమర్జెన్సీ కాడికి వచ్చి టప్ప అందరినీ కొట్టేసి లాక్ ఓపెన్ చేయని చెప్పి ఒక ప్యాసింజర్ లాక్ ఓపెన్ చేసినాడు. అందరిని తీసుకున్నాను, దింపుకున్నాను. మళ్ళీ తర్వాత రాడ్ తీసుకుని అది గ్లాసెస్ పగలగొట్టేసినాను. ఇక్కడ కొందరిని దింపుకున్నాను, అక్కడ పక్క కొందరిని దింపుకున్నాను. కొందరైతే ఆటోమేటిక్గా దింపేసినాను. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ దిగిపోయారా? ప్రయాణికులందరూ దిగుతున్నారు. సిరివెల్ల మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన ప్రాంతాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పరిశీలించారు. वो अंदर आता नहीं है, गाड़ी के अंदर स्पॉन्ज सका था पूरा साउंड प्रूफ के वास्ते. ప్రమాదం జరిగిన తీరును మంత్రి ఫారూక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో అప్రమత్తమై ప్రయాణికులను కాపాడిన బస్సు క్లీనర్ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాద సంఘటనలో మృతి చెందిన బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మరియు కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చాలా బాధాకరమైనది, దుర్ఘటన జరగకూడదు. నేను ప్రభుత్వం కూడా చాలా ఆలోచన చేసి ఏం చేద్దాం, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఆర్టీసీ లెక్క ఈ ప్రైవేట్ బళ్ళను కూడా 80 కిలోమీటర్స్ ఎంతో సీజ్ చేస్తే ఒక గంటనే తేడా వచ్చేది, పెద్ద ఏం తేడా రాదు. 1 అవర్ కోసం మనం కూడా తొందరపడవలసిన అవసరం లేదు. ఇదే ప్రయాణాలు ఆర్టీసీ బస్సు కూడా చేస్తూ ఉన్నాయి. కానీ ఆర్టీసీ బస్సు సంఘటన జరగడం లేదు కదా, ఎందుకు ప్రైవేట్ బస్సులు జరుగుతూ ఉన్నాయి? కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనము ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంఘటన జరిగిన తర్వాత నాకు తెల్లవారుతూనే తెలిసింది, ఫోన్ చేశారు. నాకు ఫోన్ వచ్చింది ఉదయాన్నే. ప్యాసింజర్కి ఏ దెబ్బలు తగలకుండా అందరినీ కాపాడినాము, భగవంతుడు దయ అని చెప్పారు. ఒక క్లీనర్, ఇద్దరు డ్రైవర్లు చనిపోయినారంటే బస్సు ఇట్ల అయిన తర్వాత న్యాచురల్ గా ఆ క్లీనర్ కూడా బాగా పనిచేశాడు పాపం అని చెప్పడం జరిగింది. ఇది మెట్టకాడు జరగకుండా 1 కిలోమీటర్ అవుతా జరిగింటే ఎవరు భగవంతుడు కూడా కాపాడలేని పరిస్థితి లేదు వాళ్ళకు. ఏదేమైనా సరే దేవుని దేవులు అందరూ బయట ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ బస్సుల గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తాం, మాట్లాడతాం. దాని గురించి కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది కంట్రోల్ చేయకపోతే చాలా కష్టమైపోతుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.